నరుటోకి మనం ఎంతో పెద్ద ఫ్యాన్స్ కదా. అండ్ నరుటో క్యారెక్టర్ సిస్టమ్, ఆ స్టోరీ కూడా పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా అంతే బాగుంటుంది. బట్ మీకు తెలియని క్రేజీ థింగ్ ఏంటంటే, దీంట్లో ఎన్నో క్రేజీ రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి మాట్లాడితే మీరే బిత్తరపోతారు. సో అటువంటివి ఒక 3 ఫ్యాక్ట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. నచ్చితే ఇలాంటి సిరీస్ కంటిన్యూ చేయాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇంకా ఎక్కువగా చెప్పుకుంటూ వెళ్తాను మీకోసం. ఫ్యాక్ట్ నెంబర్ 1, నరుటో. అసలు నరుటో పేరుకు అర్థం ఏంటో తెలుసా? ఫిష్ కేక్. జపనీస్ ర్యామెన్లో ఒక ఫిష్ కేక్ ఉంటుంది. నరుటోలో కూడా తెల్లగుండి మధ్యలో పింక్ లైన్స్ ఉంటాయి. సో దాని పేరే నరుటో అనమాట జపనీస్లో. సో అందుకే నరుటోకి ఆ పేరు పెట్టారు. మనోడి స్టైల్ కూడా అలాగే ఉంటుంది. అంతే సింపుల్. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ విషయానికి వెళ్ళిపోతే సాస్కే పేరుకి అర్థం ఏంటో తెలుసా? జపనీస్లో హెల్ప్ అండ్ అసిస్టెన్స్. అంటే తను హెల్ప్ చేయడం కావచ్చు, అసిస్టెన్స్ ఇవ్వడం. సో నరుటోకి సాస్కే అలాంటి క్యారెక్టర్ కాబట్టి అది హింట్గా అలా పెట్టారనమాట. కిషిమోటో సెన్సే చూసుకుంటే ఆయన చాలా తెలివైనోడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, జపనీస్ రెఫరెన్సెస్ చాలా ఉంటాయి స్టోరీలో. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 3, నరుటో ఫేవరెట్ ర్యామెన్ షాప్ ఏంటి? ఇలా ఆబ్వియస్లీ ఇచిరాకు ర్యామెన్, అందరికి ఇష్టమే. సో ఇచిరాకు ర్యామెన్ స్టాండ్ చాలా రియల్ లైఫ్కి ఇన్స్పిరేషన్ తీసుకొని క్రియేట్ చేశారు. మసాషి కిషిమోటో సెన్సే యొక్క హోమ్ టౌన్, అంటే వాళ్ళ ఊరు ఉంటుంది కదా, అక్కడ తను ఎప్పుడు ఎక్కువగా తినే ర్యామెన్ షాపుని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇచిరాకు ర్యామెన్ని స్టోరీలో క్రియేట్ చేశారు. సో నరుటోలో ఇలాంటి చాలా క్రేజీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా మాట్లాడుకుందాం. కామెంట్ చేయండి కావాలంటే.